క్రిస్మస్ పండుగ బహుమతులను బట్టి, సహవాసమును బట్టి, అలాగే కుటుంబీకులతో, బంధుమిత్రాదులతో, దేవాలయములో తోటి సంఘముతో, సమాజముతో వారు గడుపుకొనుటను బట్టి ఆనందం. బిడ్డలకు మిన్నైన పండుగ, పెద్దలైన వారికి కూడా ఇది సంభ్రమ పండుగ. ముఖ్యముగా ఈ పండుగలో మన దృష్టి యావత్తు మనం ఎవరి మీద సారించాలి, ఎవరిని మనం కేంద్ర బిందువుగా ఉంచుకొని దృష్టించాలి అంటే ఎవరిని? యేసు క్రీస్తు ప్రభువును, బాలుడైన క్రీస్తు యేసు ప్రభువును. ఉదాహరణకి ఎవరి ఇంటైనా బిడ్డ పుట్టాడు అన్న మాట వింటే ఆ బిడ్డ పుట్టిన ఇంటికి ఎందుకు వెళ్తారు? తల్లికి శుభం చెప్పడానికి కాదు, తండ్రికి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కాదు. బిడ్డను చూడాలి, బిడ్డను ఎత్తుకోవాలి, బిడ్డను ముద్దు పెట్టుకోవాలి, బిడ్డను హత్తుకోవాలి, బిడ్డను నవ్వించాలి, బిడ్డ ఆనందములో పాలు పంచుకోవాలి. అలాగే ఈవేళ మనందరికీ కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఈవేళ మనందరికీ శిశువు మరి అనుగ్రహింపబడ్డాడు. ఎవరు ఆ శిశువు? యేసు క్రీస్తు ప్రభువు అను శిశువు. ఈ యొక్క శిశువు మనకు అనుగ్రహింపబడిన శిశువు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు దేవుడు దేవా కుమారుడు అనుగ్రహింపబడెను. మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. గమనించండి దేవుని బిడ్డలారా, పాటల్లో కానీ వాక్యాల్లో కానీ మనకి ఎక్కడైనా కనబడే క్రిస్మస్ పలుకు, క్రిస్మస్ మాట శిశువు. యేసు శిశువు, యేసు బాలుడు. మన పాటల్లో ఈవేళ కూడా పాడుకున్నాం, యేసు బాలుడా ఎంతో వందనం. అలాగే నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు. మరి అన్ని పాటలు బాలుడి మీదనే, శిశువు మీదనే దృష్టింపబడుట, కేంద్రీకృతమవుట మనం గ్రహిస్తున్నాం. ఇలాగ అంతరిక్షమంతా కూడా కేంద్ర బిందువైన సూర్యుని చుట్టూ సంచరించుచు ఉన్నదో అలాగున ఈ క్రిస్మస్ పండుగ దినమందు మనందరి దృష్టి, మనందరి శ్వాస, మనందరి ఆనందం, మనందరి ఉత్సాహం, మనందరి యొక్క గానం, మన యొక్క ఆహారం, మన ధ్యానం ఎవరి చుట్టూ ఉండాలండి? యేసు శిశువు చుట్టూ అని మనం చూస్తూ ఉన్నాం.